ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది పాఠశాల విద్యాశాఖ. ఈ మేరకు జీవో నంబర్ 256ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో 6100 పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల 16347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సిని విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. దీంతో పాత డిఎస్సిని రద్దు చేసింది సర్కార్. కేవలం ఎన్నికల కోసం అప్పట్లో వైసీపీ ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది అనే విమర్శలున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? కొత్త డిఎస్సి అంటే మెగా డిఎస్సి 2024 కి సంబంధించిన ప్రక్రియ కొత్త ప్రభుత్వం ప్రారంభించింది. దీంట్లో భాగంగా 16347 పోస్టులని భర్తీ చేసే దిశగా కూడా ప్రక్రియ చేపట్టింది. డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ఈ డిఎస్సి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడం, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే దిశగానే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఇక పాత డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. టెక్నికాలిటీస్ ప్రకారం చూసుకున్న ఒక డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈలోగా ప్రభుత్వం మారింది. సో మరిన్ని పోస్టులతో గత ప్రభుత్వం కేవలం 6100 పోస్టులతోనే డిఎస్సిని ఏర్పాటు నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం 16347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో పాత నోటిఫికేషన్ ని టెక్నికాలిటీస్ ప్రకారం చూసుకుంటా ఉంటే రద్దు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా జీవో జారీ చేసింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.